అయింది. పోతే ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ విషయానికి వస్తే చాలామంది ఎలా చేస్తున్నారంటే సంవత్సరాల తరబడి అసలు సర్వీసే చేయించట్లేదు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం సర్వీస్ అనేది చేయించట్లేదు. మా దగ్గరికి వచ్చే వెహికల్స్ ఎలా వస్తాయంటే డ్రమ్ములు పట్టేసి వెనకాల టీ తక్కువ కూడా రావు, పగలు కూడా తీయాల్సి వస్తే, డిస్క్ బ్రేక్ అయితే క్యాలిబర్లు స్ట్రక్ అయిపోయి కొత్త క్యాలిబర్ వేయాల్సి వస్తుంది. ఏంటంటే అసలు మీరు సర్వీస్ చేయించట్లేదా అంటే మేము వెళ్ళట్లేదండి, మాకు బాగానే పనిచేస్తుంది. ఒకటండి, ఎలక్ట్రిక్ వెహికల్ వాడేవాళ్ళు ఎవరైనా కానీ ప్రతి 2 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. చేయించుకోకపోతే మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. టంప్లెట్లు పగిలిపోయినా, క్యాలిబర్స్ స్టక్ అయిపోయి కొత్త వేయాల్సి వచ్చినా కానీ మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానికి కాస్ట్ రేట్ చెప్తే నమ్మో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంత ఇన్వెస్ట్మెంట్, ఎంత పెట్టుబడి అని చెప్పి అంటారు. మరి వీళ్ళు చేసిన పని ఏంటి? 6 నెలలు 7 నెలలు అసలు కనీసం జనరల్ చెకప్స్ కూడా వెళ్ళకపోతే మరి అవ్వదా? అవుతాయి కదా, కాస్ట్ అవుతుంది. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది వాడే విధానం. ప్రతి కనీసం ఒక 2 నెలలకు ఒకసారి మీ వెహికల్ని బ్రేక్స్ కానీ, హార్న్స్, లైట్లు అన్నీ చెకప్ చేయించుకోండి. అది కూడా చేయించుకోకుండా ఏదో వెళ్తుంది కదా అని చెప్పి వాడేసుకుంటా ఉంటే మరి పాడైపోయినప్పుడు ఏమించుకోవాలి కదా. మరి డబ్బులు పెట్టుకొని ఊరికే రావు కదండి, ఏది కూడా మాకు ఊరికే రావు కదా. ఇప్పుడు 6 నెలలకి 2,000 3,000 ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి మీరు బాధపడిపోతే ఎలా? 2 యూనిట్లు కరెంట్ ఛార్జ్తో కనీసం 60-70 కిలోమీటర్లు తిరుగుతున్నారు కదా. అదే పెట్రోల్తో కాస్ట్ చేసుకుంటే మీకు 300 పెట్రోల్ అవుతుంది. కరెంటుతో లెక్కేసుకుంటే మీకు 1,500 రూపాయలు కరెంట్ అవుతుంది. దానికి దీనికి వేరియేషన్ చూసుకోండి. మరి మినిమం చెకప్స్ చేయించుకోండి ఖచ్చితంగా. ప్రతి 2 నెలలు ఒకసారి చెకప్ చేయించుకోండి. వెహికల్స్ జనరల్ సర్వీస్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. చూడండి అసలు ఎలా వాడుతున్నారు, అంత ఘోరంగా వాడుతున్నారండి. కింద షాకర్స్ అయితే ఆయిల్ ఫిల్స్ పగిలిపోయి, షాకర్స్ స్టక్ అయిపోయి, క్యాలిబర్లు పట్టేసి అంత ఘోరంగా వాడుతున్నారు. ఇది జస్ట్ శాంపిలేనండి, ఇలాంటి చింతకంటే ఘోరంగా వాడేవాళ్ళు ఉన్నారు. ఇది శాంపిల్ మాత్రం. 70 కిలోమీటర్లు తిరుగుతున్నారు కదా. అదే పెట్రోల్తో కాస్ట్ చేసుకుంటే మీకు 300 పెట్రోల్ అవుతుంది. కరెంటుతో లెక్కేసుకుంటే మీకు 1,500 రూపాయలు కరెంట్ అవుతుంది. దానికి దీనికి వేరియేషన్ చూసుకోండి. మరి మినిమం చెకప్స్ చేయించుకోండి ఖచ్చితంగా. ప్రతి 2 నెలలు ఒకసారి చెకప్ చేయించుకోండి. వెహికల్స్ జనరల్ సర్వీస్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. చూడండి అసలు ఎలా వాడుతున్నారు, అంత ఘోరంగా వాడుతున్నారండి. కింద షాకర్స్ అయితే ఆయిల్ ఫిల్స్ పగిలిపోయి, షాకర్స్ స్టక్ అయిపోయి, క్యాలిబర్లు పట్టేసి అంత ఘోరంగా వాడుతున్నారు. ఇది జస్ట్ శాంపిలేనండి, ఇలాంటి చింతకంటే ఘోరంగా వాడేవాళ్ళు ఉన్నారు. ఇది శాంపిల్ మాత్రమే.